హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 10 to 12 ఇయర్స్ వరకు ఈ నైట్ డ్రెస్ అయితే సరిపోతుందండి. నేనైతే మా పాప కోసము నైట్ డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ సమ్మర్లో ఈ నైట్ డ్రెస్ అయితే ఫ్రీగా ఉంటుంది, అందుకోసమని మా పాప కోసం అయితే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ప్యాంట్ తీసుకున్నానండి. ప్యాంటు పొడవు ఎంత ఉందో మనము వెడల్పు చూసుకొని అయితే మనము 4 ఫోల్డింగ్స్ అయితే మనము క్లాత్ని అయితే ఫస్ట్ తీసుకోవాలండి. తీసుకొని 2 ఇంచెస్ మనము బెల్ట్ కోసం మార్జిన్ చేసుకోవాలండి. ఎలాస్టిక్ అయితే పెట్టుకుంటాను, అందుకోసం అయితే 2 ఇంచెస్ మార్జిన్ చేసుకున్నానండి. ఇంకా ప్యాంటు వెడల్పు ఎంత ఉందో పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. మా పాప పొడవు అయితే 13 ఇంచెస్ ఉంది చూడండి. 13 ఇంచెస్ 1 ఇంచెస్ ఇంకా కిందకి మనము ఖర్చు కోసం అంటూ తీసుకోవాలండి. తీసుకుంటే సరిపోతుంది. కింద ఫోల్డింగ్ చేస్తాం కదా, అందుకోసమని చేసుకోవాలి. ఇంకా వెడల్పు అయితే 18 ఇంచెస్ వచ్చింది కదా, 18 ఇంచెస్లో సగం తీసుకోవాలండి. మనం క్లాత్ 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాం కనుక నేనైతే 18 ఇంచెస్లో సగం తీసుకున్నాను. 9 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసమని 1 ఇంచ్ తీసుకున్నాను. ఇంకా కింద కిస్తా అండి. కింద కిస్తా అయితే మొత్తము 10 ఇంచెస్ ఉంది, కానీ నేనైతే ఫస్ట్ బెల్ట్ కోసం అయితే మార్జిన్ చేసింది లెక్క పెట్టకుండా నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఏమంటే ఖర్చులో పోతుందండి, కింద ఖర్చులో కొంచెం పోతుంది, అందుకోసమని తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం అయితే 2 ఇంచెస్ ఉంచుకున్నానండి, కొంచెం పొడవు కావాలని. మీరు కావాలంటే 2 అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే 1 ఇంచ్ అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ 1 ఇంచ్ లోపలికి పీసి మనము ఇలా డ్రా చేసుకోవాలండి. 1 ఇంచెస్ లోపలికి డ్రా చేసుకొని మనమైతే ఇలా వచ్చేటట్లు చేసుకోవాలి. క్లాత్ తక్కువగా ఉంది, అందుకోసం నేను కొంచెం తక్కువగా చేసుకుంటున్నాను. ఇంకా కింద అయితే 10 ఇంచెస్ ఉంది. నేను ప్లాజో ప్యాంట్ లాగా కుట్టుకుంటున్నాను, అందుకోసమని 10 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని దాని దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇంకా మనము వెడల్పు క్లాత్ అయితే మనం ఎక్కువ లూజ్ ఉంచుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఉంచానండి, వెడల్పు తక్కువగా ఉంది క్లాత్. ఇలా అయితే కింద వరకు డ్రా చేసుకోవాలి. ప్యాంట్ తొందరగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుందండి. కొంచెము పైన ఉంటుంది కదా నైట్ డ్రెస్ది, దానికైతే కొంచెం లేట్ అవుతుంది స్టిచ్చింగ్. ప్యాంట్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. మనం ఎలా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కొంచెం సేపు వచ్చేటట్లు మనం కిస్తా దగ్గర కట్ చేసి పెట్టుకోవాలి. 4 ఫోల్డ్ చేసాం కదా, ఇంకా 2 కాళ్ళకు కూడా తీసుకున్నానండి. ఇంకా ఈ క్లాత్ అయితే మెయిన్ క్లాత్ 2 ఫోల్డ్స్ చేసుకోవాలండి. చేసుకొని మనము చూడండి, మా పాపదైతే టీషర్ట్తో కొలతలు అయితే నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. పాపదైతే 20 ఇంచెస్ ఉంది, నేను 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. వెడల్పు చూసుకోండి, 16 ఉంది. 16 ఇంచెస్లో సగం మనం అయితే తీసుకోవాలండి. 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ మనము ఒకవైపే కదా చేస్తున్నాను, రెండో సైడు తర్వాత చేస్తానండి. ఇదైతే బ్యాక్ సైడ్ ఫస్ట్ కటింగ్ చేస్తున్నాను చూడండి. మనము ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో అలానే మనము మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచెస్ కింద ఫోల్డింగ్ కోసము, పైన ఫోల్డింగ్ కోసము ఒక 1/2 ఇంచు, మొత్తం ఒక 1 ఇంచు మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకొని మనము ఆ విధంగా డ్రా చేసుకోవాలి. మనం ఏ విధంగా మార్కింగ్ చేస్తామో ఆ విధంగా అయితే మనం డ్రా చేసుకోవాలండి. కరెక్ట్గా చేసుకోవాలి. మనకు కరెక్ట్ కొలతలు కావాలంటే, ఎక్స్ట్రా కావాలంటే కొంచెం లూజ్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే నేను తీసుకున్నానండి. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు అవుతుంది. కింద ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫోల్డింగ్ కోసం అయితే తీసుకున్నానండి. ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను కింద మొత్తం కలిసి. ఇంకా షోల్డర్ అయితే 7 ఇంచెస్ తీసుకున్నానండి, షోల్డర్కి నెక్కి. ఇంకా వెడల్పు కూడా కిందకి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ 16 ఇంచెస్ వచ్చింది కదా, 8 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసము మనము చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి. తీసుకొని అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ ఉండేది కదా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకొని నేనైతే డ్రా చేసుకుంటాను. రౌండ్ కోసం అయితే 1 ఇంచెస్ తీసుకొని రౌండ్ చేసుకున్నాను. చూడండి, మనకి చెస్ట్ అయితే 16 ఇంచెస్ ఉంది కదా, 16లో సగము 8 ఇంచెస్ పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నానండి. షోల్డర్ డౌన్ కోసం 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇంకా నెక్ షోల్డరు కలిసి
7 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. 8 ఇంచెస్ దగ్గర అయితే మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడ 4 ఇంచెస్ కొంచెము లోపలికి తీసుకోవాలండి. 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. 4 ఇంచెస్ కిందకి డౌన్ చేసి 1 ఇంచ్ అయితే లోపలికి తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనము కింద వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ఈ టీషర్ట్ది చూసుకొని దాని ప్రకారం అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి అయితే మనమైతే పెట్టుకోవాలండి. చూడండి 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, 16 ఉంది. కొంచెం లూజ్ కోసమని నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నాకు లూజ్ కావాలనేసి. చూడండి మన ఖర్చులకు కూడా ఒక 1/2 ఇంచ్ అవుతుందండి, కింద ఎక్కువ అవ్వదు. మనం నడుము దగ్గర అయితే కొంచెం లోపల ఖర్చు తీసుకుంటాము. ఖర్చు కోసం అయితే నడుము దగ్గర 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు కింద వరకు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా డ్రా చేసుకోవాలండి. ఖర్చు అయితే మనం నడుము దగ్గర ఎక్స్ట్రా కొంచెం ఉంచుకుంటే మనకి ఎప్పుడైనా చెస్ట్ దగ్గర ఇప్పుకోవడానికి పనికొస్తుంది. అందుకోసమని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తీసుకొని మొత్తం అయితే డ్రా చేసుకుని దాని ప్రకారం అయితే కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా డ్రా చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నెక్ అయితే రౌండ్ తర్వాత తీసుకుంటాను. చూడండి ఎలా వచ్చిందో, సేమ్ వచ్చిందండి. ఎక్స్ట్రా అయితే నేను 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను కదా. చూడండి ఇదే విధంగా మనమైతే కట్ చేసుకోవాలి. క్లాత్ మొత్తము కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. మనం ఇంటి దగ్గరే పిల్లల కోసం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, బయట కొనే పని లేకుండా. చూడండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. 2 ఇంచెస్ దగ్గర అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 పెట్టాను కదా. షోల్డర్ అయితే రౌండ్గా కట్ చేసుకోవాలండి. చేసుకుంటే నీట్గా వస్తుంది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు దీని ప్రకారము మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. దీనికి కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి. మనము 1.5 ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలండి. దీనికి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనము గుండీలు పెడతాం కదా, అందుకోసమని దీనికి 1.5 ఎక్స్ట్రా అయితే మనం తీసుకోవాలి. చూడండి 1.5కు ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. చేసుకొని మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పెట్టి సేమ్ దాని ప్రకారం కట్ చేసేయాలండి. కానీ దీనికి 1.5 అయితే ముందలకి మనము గుండీలు పెడతాం కదా, అక్కడ 1.5 ఎక్స్ట్రా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి లూజ్ కరెక్ట్గా వస్తుందండి. ఫిట్ పట్టకుండా ఉంటుంది. గుండీలు పెట్టేటప్పుడు టైట్ అవ్వకుండా బాగుంటుందండి. చూడండి మొత్తము కరెక్ట్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్గా పెట్టుకోవాలండి. పెట్టుకొని అదేవిధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి. చూడండి 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి 1.5 అయితే ఎక్స్ట్రా తీసుకొని దాని ప్రకారం ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. చాలా సింపుల్ అండి. ఫ్రంట్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుందండి. ప్లాజా ఫ్రంట్ కదా. చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాను. 1.5 ఎక్స్ట్రా తీసుకుని అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయి, ఇంకా దీనికోసమని మనము ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి. నేనైతే చిన్నపిల్లల కనుక 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇంకా 3 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్క్ చేసుకున్నాను. 3 ఇంచెస్కి కిందకి వరకు చేసుకున్నానండి. ఇక్కడైతే 4 ఇంచెస్ పెట్టుకున్నాను షోల్డరు. 3 ఇంచెస్ నుంచి మనమైతే ఒక బాక్స్లో గీసుకోవాలి. చూడండి షోల్డర్ అయితే ఇప్పుడు మనము నార్మల్ నెక్ అయితే తక్కువ వస్తుంది, కానీ దీనికైతే కొంచెం ఎక్కువగానే వస్తుందండి. చూడండి మనం దీనికి ఎక్స్ట్రా పెట్టాం కదా క్లాత్ 1.5, అందుకోసమని ఇదైతే కొంచెం ముందలకు వస్తుంది. చూడండి కట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ అయితే వేరే ఉంటుంది, కానీ ఫ్రంట్ నెక్ కట్ చేసేటప్పుడు చూసుకోండి. నేనైతే నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా 1.5 మనం తీసి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అది కూడా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మనకి ఎక్స్ట్రా తీసుకునేది ఖర్చులో పోతుందండి. మీరు గుండీలు పెట్టేటప్పుడు లోపల వైపుకి వెళ్ళిపోతుంది. మనకు నార్మల్ నెక్ మాత్రమే ఉంటుంది. ఆ 1.5 వదిలేసాక ఎంత ఉంటుందో అంత మాత్రమే ఉంటుందండి. చూడండి అలా ఉంటుంది. బ్యాక్ నెక్ అయితే మీకు కట్ చేయడం అయితే చూపిస్తానండి. వెనక మనము కాలర్ పెట్టుకోవాలి కదా, కాలర్ ఎలా పెట్టుకోవాలో మీకు కట్ చేసి అయితే చూపిస్తే స్టిచ్చింగ్ అయిపోయాక కొంచెము అప్పుడు మీకు చూపిస్తానండి. అప్పుడైతే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఇంకా హ్యాండ్స్ అయితే మనము కటింగ్ చేసుకోవాలండి. మీ హ్యాండ్స్ ఎలా ఉంటుందో అలా కట్ చేసుకోండి, పిల్లల హ్యాండ్స్.
దీనికైతే మనము చూడండి ఒక 6 ఇంచెస్తో ఒక పీస్ అయితే మనం కరెక్ట్గా ఎంత లెంత్ ఉంటుందో అంతవరకు 6 ఇంచెస్తో ఒక పీస్ అయితే మనం తీసుకోవాలండి. 2 సైడ్లకు కూడా 2 సైడ్స్ కూడా తీసుకొని దీంతో మనం పైపింగ్ వేసుకోవడానికి ఫోల్డింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి 6 ఇంచెస్తో తీసుకోండి. ఎందుకంటే కొంచెం తక్కువగా అయినా తీసుకోవచ్చు, కానీ నెక్ వరకు మనకి ఇలా రివర్స్ తిప్పుకోవడానికి అయిపోతుంది. అందుకోసమని నేనైతే 6 ఇంచెస్ తీసుకున్నాను. మనకి ఏ ప్రాబ్లం ఉండదు, నెక్ అయితే రిటర్న్ అయిపోతుంది. దీంతో మనకి పైపింగ్ వేసుకోవడానికి నీట్గా ఉంటుందండి. అందుకోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకొని 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. దీని ప్రకారం కింద పీస్ కూడా కట్ చేసుకోవాలండి. మనం పైపింగ్ జాయింట్ చేసేటప్పుడు దీని ప్రకారమే జాయింట్ చేస్తాము. అందుకోసమని ఇది సేమ్ అలానే తీసుకొని 6 ఇంచెస్ వెడల్పండి. పొడవు అయితే దీని ప్రకారం మన క్లాత్ ఎంత తీసుకున్నామో అంత. చూడండి ఫ్రంట్ నెక్ ఒకటి, బ్యాక్ నెక్ ఒకటి. ఇదైతే ఫ్రంట్ వైపు అండి. బ్యాక్ నెక్ అయితే మనకి మధ్యలో కటింగ్ రాదు కదా, చూపిస్తాను మీకు బ్యాక్ నెక్ ఎలా అలా వస్తుందండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి మొత్తము ఇలా కరెక్ట్గా మనం పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే 2 స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది. 3 ఇంచెస్కి ఇక్కడైతే మనము ఒక మార్క్ చేసుకోవాలండి. మనం నెక్ సైడు ఎక్స్ట్రా కట్ చేసాం కదా, అక్కడ 3 ఇంచెస్ దగ్గర మనము ఇలా చిన్న టక్ ఇచ్చుకోవాలండి. ఇచ్చుకుంటే అక్కడి నుంచి మనకి పైపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకోసమని 3 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని దానిపైన ఆ పీస్ పెట్టి అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఈ నైట్ డ్రెస్ కోసం అయితే 3 మీటర్స్ అయితే పైపింగ్ అయితే అవసరమండి. అందుకోసమని నేనే తయారు చేసుకుంటున్నాను పైపింగు. ఇలా అయితే నేను థ్రెడ్ అయితే ఫస్ట్ తెచ్చి పెట్టుకున్నానండి. క్లాత్తో నేను ఇంటి దగ్గరే పైపింగ్ అయితే మ్యాచ్ అండ్ పైపింగ్ చేసుకోవాలండి. లేకపోతే బయట షాప్లో అయినా దొరుకుతుంది. పైపింగ్ అయితే 3 మీటర్స్ అవసరం అవుతుందండి. నేనైతే ఫస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ పైపింగ్ కోసం అయితే చూడండి వెడల్పు అయితే 1.5 తీసుకున్నాను. తీసుకొని మనము థ్రెడ్ అయితే ఇలా మధ్యలో పెట్టేసి అయితే మనము పైపింగ్ అయితే చేసుకోవాలండి. చాలా నీట్గా ఉంటుంది మనం ఇంటి దగ్గర చేసుకుంటే. చూడండి బయట కొనేది కన్నా మనం ఇంట్లో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కరెక్ట్గా. అందుకోసమని నేనైతే ఇంకా థ్రెడ్ అయితే కొనేసి తెచ్చి క్లాత్ అయితే ఇంటి దగ్గర క్లాత్తో చేసుకుంటున్నానండి. మనము 3 ఇంచెస్ దగ్గర ఒక చిన్న కట్స్ పెట్టాం కదా, అక్కడి నుంచి అయితే మనం పైపింగ్ అయితే చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా చేసుకుంటూ కింద వరకు రావాలి. చూడండి ఇక్కడ రౌండ్ తిప్పేటప్పుడు నెమ్మదిగా తిప్పండి, లేకపోతే ఇక్కడ ఉగ్గు అయిపోతుంది. అలా కాకుండా కరెక్ట్గా వేసుకోండి పైపింగు. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసుకోండి. ఇలా చూడండి మెయిన్ క్లాత్ పైన కరెక్ట్గా అటు సైడ్ ఉండేటట్లు ఖర్చు, ఇటు సైడ్ ఉండేటట్లు వేసుకోండి. నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోండి, లేకపోతే రాంగ్ అయిపోతుంది. దీనిపైన ఇప్పుడు మనం ఇంకొక క్లాత్ పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ అయితే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనము ఇక్కడ రౌండ్ తిప్పేటప్పుడు కొంచెం టక్స్ పెట్టుకున్నామంటే మనకు తొందరగా రౌండ్ అనేది తిరుగుతుంది. అందుకోసమని నేను చిన్న టక్స్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇప్పుడు మనం ఒక 6 ఇంచెస్ పీస్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే దాని పైన వేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉన్నదంటే మనకి పైపింగ్ కింద వైపు కరెక్ట్గా మనము ఎక్కడికైతే స్టిచ్చింగ్ చేస్తున్నామో మనకు కరెక్ట్గా తెలుస్తుంది. మన క్లాత్ అనేది లోపలికి పెట్టేయండి. అది 2 ఆపోజిట్లో ఉండకూడదు, సమానంగా ఉండాలి. మెయిన్ క్లాత్లు 2 ఒకే సైడ్ ఉండేటట్లు పెట్టి కింద వైపు పెట్టేయండి. పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఇప్పుడు మనకు ఆల్రెడీ మ్యాచింగ్తో ఉంది కదా లైన్, స్టిచ్చింగ్ చేసి దానిపైన వేసుకుంటూ రండి, మీకు కరెక్ట్గా వస్తుంది. లేకపోతే రాంగ్ అయిపోయిందంటే ఇప్పుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే దీనిపైన వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి, సన్నగా వస్తుంది. చూడండి మనము కానీ దూరంగా వేసేసామంటే పైపింగ్కి, ఇప్పుడు థ్రెడ్ పెట్టాం కదా, థ్రెడ్కి దూరంగా వేసేసామంటే పైపింగ్ అనేది లూజ్గా వస్తుందండి, చూడడానికి అందంగా కనిపించదు. ఇలా అయితే దగ్గరగా నెమ్మదిగా వేసుకుంటూ రండి. ఓన్లీ ఆ తాడు పక్కగానే వేసుకుంటూ రండి, మీకు కరెక్ట్గా వస్తుంది పైపింగ్ అనేది. చూడండి మీకు చూపిస్తా ఎంత నీట్గా వస్తుందో. చూడండి ఇలా నెమ్మదిగా స్టిచ్చింగ్ అయితే చేసుకొని దీన్ని ఇప్పుడు
రివర్స్ అయితే తిప్పుకోవాలండి. ఇక్కడ మనకి రౌండ్ తిప్పాం కదా, తిప్పిన దగ్గర కొంచెం టక్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి. మొత్తం టక్స్ పెట్టుకోండి, అక్కడైతే చిన్నగా కట్ చేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా నీట్గా వచ్చిందండి. చూడండి ఎంత అందంగా ఉంది. పైపింగ్ అనేది చాలా బాగుందండి, మంచి లుక్ వచ్చింది. ఇక్కడ మనము రౌండ్ కరెక్ట్గా తిప్పుకుంటూ, ఇంకా లోపల మనం క్లాత్ పెట్టాం కదా, 6 ఇంచ్ క్లాత్ పెట్టాం కదా, ఆ 6 ఇంచ్ క్లాత్ని చిన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని లోపల వైపు మనకి ఖర్చు అనేది రాకుండా ఉంటుంది. అందుకోసమని చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. దీని ప్రకారమే అటువైపు కూడా రెండో సైడ్ ఉంటుంది కదా, అది కూడా సేమ్ ఇలానే పైపింగ్ వేసుకుంటూ ఈ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయితే చివరి వరకు చేసుకుంటూ రండి. రెండు వైపులా సేమ్ ఇలానే చేసేయండి. ఇంకా కాలర్ మీకు ఎలా చూపిస్తాను చూడండి. కట్ చేయడము చాలా సింపుల్ అండి, చాలా అందంగా ఉంది. చూడండి ఇలా మొత్తము చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమని చాలా నీట్గా వచ్చిందండి. చూడండి చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఇప్పుడు దీనిపైన మనకి ఒక సైడ్ కాజాలు వస్తాయి, ఒక పక్క గుండీలు వస్తాయండి. చూడండి రెండు సైడ్లు పైపింగ్ అయితే నేను చేసేసాను. చూడండి ఇలా వచ్చింది. మనకి 1.5తో ఒక మార్జిన్ అయితే చేసాం కదా, అక్కడే మనం గుండీలు అయితే వేసుకుని రండి. దానిపైన మనము కాజాలు వేస్తాం కదా. ఇప్పుడు రెండు సమానంగా పెట్టండి. దీనిపైన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ అయితే ఇలా వేసుకోండి. వేసుకొని చూడండి ఇలా వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని చిన్నగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. కరెక్ట్గా దానిపైన వేసి చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ అయితే చేసేలా. ఇక్కడ మనకి ఫోల్డింగ్ చేసేసాక కొంచెం పీస్ ఉంటుంది కదా, అది చివరి వరకు ఇలా తిప్పుకుంటూ రావాలి. చూడండి దీనిపైన బ్యాక్ పార్ట్ వేసి మొత్తము షోల్డర్స్ రెండు జాయింట్ అయితే చేసుకోవాలండి. రెండు సైడ్లు కూడా కరెక్ట్గా పెట్టి చేసుకోండి. ఇక్కడ మనము కాలర్ పెడుతున్నాం కనుక జారడము ఏమీ ఉండదు, నీట్గా ఉంటుందండి. నార్మల్గా చిన్నగా ఒక 1/2 ఇంచెస్తో మనము స్టిచ్చింగ్ అయితే షోల్డర్ దగ్గర చేసుకుంటే సరిపోతుంది. డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇలా మొత్తము రెండు సైడ్లు కూడా చేసుకోండి. చేసుకున్నాక అటు వైపు కూడా ఇదే విధంగా చేసుకోండి. కరెక్ట్గా చేసుకోండి పెట్టి. మొత్తము రెండు వైపులా కూడా చేసేసానండి. చేసేసాక ఇప్పుడు నెక్ మనము పైపింగ్ నుంచి కొలుచుకుంటూ మొత్తము రావాలండి. టేప్తో ఎంత మనకి నెక్ అయితే ఉందో దాని అంత కాలర్ అయితే మనం కట్ చేసుకోవాలి. చూడండి ఎంత ఉందో చూసుకోవాలి. అయితే ఫస్ట్ అయితే మనం కరెక్ట్గా తీసుకోవాలండి. మళ్ళీ రాంగ్ అటు ఇటు తీస్తామంటే తక్కువైనా అయిపోతుంది, ఎక్కువైనా అయిపోతుంది. అలా కాకుండా మన కాలర్ ఎంత అవసరమైతే అంత తీసుకోండి. చూడండి 14.5 ఉంది. మనం ఫస్ట్ కొంచెం చేసాం కదా పైపింగ్, అక్కడ వరకు రావాలి. 15 ఇంచెస్ అయితే ఉండాలి మనకి మొత్తము. చూడండి 15 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. 15 ఇంచెస్తో 2 పీసెస్ అయితే తీసుకోవాలండి. తీసుకొని దీని పొడవు అయితే 15 ఇంచెస్, వెడల్పు 4 ఇంచెస్ తీసుకున్నానండి. చూడండి ఒక 1/2 ఇంచి అయితే మనం ఇలా కొంచెము కట్ చేసుకుంటూ రండి పైకి. ఒక 1/2 ఇంచెస్ పైకి కట్ చేస్తే మనకి కాలర్ పెట్టేటప్పుడు నీట్గా వస్తుందండి. చూడండి 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. 7.5 మనకి 14.5 ఉంది కదా, ఇక్కడ ఖర్చుల్లో కొంచెం పోతుంది. అందుకోసమని ఒక 1/2 ఇంచుతో 1/2 ఇంచు అటు సైడ్ నుంచి మార్జిన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే కొంచెం ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి ఉండేటట్లు అయితే మనం కట్ చేసుకోవాలండి. మనకి కాలర్ వచ్చేటప్పటికి డౌన్ అవుతుంది కదా, అప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది. అందుకోసమని ఇలా కట్ చేసుకుంటున్నాను కాలర్ని. చూడండి ఒక 1/2 ఇంచి కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి షేప్ అనేది బాగా వస్తుంది, కరెక్ట్గా ఉంటుందండి, చూడడానికి బాగుంటుంది. కొంచెం ఒక 1/2 ఇంచు, ఎక్కువ అవసరం లేదండి. ఇటు సైడ్ వచ్చేసరికి తిన్నగా ఉండాలండి. కరెక్ట్గా ఉంటే మనకి తిన్నగా వస్తుంది, లేకపోతే వంకగా అయిపోతుంది. అలా కాకుండా అటు సైడ్ తిన్నగా ఉండాలి, ఇటు సైడ్ కొంచెం పైకి. చూడండి కొంచెం పైకి మాత్రము ఒక 1/2 ఇంచు ఉంటే సరిపోతుంది. దీనికి కూడా మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తా చూడండి. మనము ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసి
మొత్తము చుట్టువైపులా కూడా మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. ఓన్లీ లోపల వైపు అయితే వేసుకో అవసరం లేదు. స్టిచ్చింగ్ చేసుకుంటాం కనుక జాయింట్ 2 చేస్తాం కదా, అందువల్ల దానికైతే అవసరం లేదండి. పైపింగ్ అయితే దీనిపైన వేసుకోవాలి. మన వైపు ఇప్పుడు ఖర్చులు ఉండాలి, లోపల వైపు అయితే పైపింగ్ ఉండాలి. అలా వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా రౌండ్ తిప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తిప్పండి, లేకపోతే తక్కువ ఎక్కువ అయిపోతుంది. ఇలాగా చుట్టువైపులా అయితే తిప్పుకుంటూ పైపింగ్ అయితే వేసుకోవాలి. ఒక పీస్ పైన వేసుకోవాలి, ఇంకొక పీస్ దీనిపైన వేసి మనం రివర్స్ తిప్పుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది పైపింగు. చూడండి, మొత్తము ఇలా రివర్స్ అయితే తిప్పుకోవాలి. ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిందైతే నేను పైపింగ్ కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా అయ్యింది, తక్కువ అయితే ప్రాబ్లం కానీ ఎక్కువైతే పర్లేదు, కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం రౌండ్ తిప్పుతాం కదా, అక్కడ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఉన్నట్లు చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ సేమ్ దానిపైన 2 మెయిన్ క్లాత్లు ఒకే వైపుగా ఉండాలి. రివర్స్ది పైన ఉండి మనం దీనిపైన ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. కరెక్ట్గా పైపింగ్ సరిపోయినట్లు వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది, సన్నగా వస్తుందండి. చూడండి, నేను అందుకోసం ఇలా రివర్స్ తిప్పుకున్నాను. మనకి స్టిచ్చింగ్ ఉంటుంది కదా, స్టిచ్చింగ్ పైన వేసుకోవచ్చు అని ఇలా మొత్తం అయితే రివర్స్ అయితే తిప్పుకోవాలండి. చూడండి, కరెక్ట్గా మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానిపైన మనం ఫస్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, దానిపైన చేసుకుంటూ రండి, మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మొత్తము పైపింగ్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మీకు రెడీ అయిపోతుందండి. కాలర్ చాలా సింపుల్గా మీకు దీనిపైన కావాలంటే బకరం కూడా వేసుకోవచ్చండి లోపల, కానీ చాలా గట్టిగా ఉంటుందండి. మనకి సమ్మర్లో అయితే ఇలా ఉంటే ఫ్రీగా ఉంటుంది. నేనైతే నార్మల్గానే వేసుకున్నాను, బకరం ఏమి వేసుకోలేదండి. చూడండి, ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయిపోయాక దీన్ని రిటర్న్ తిప్పుకొని చూడండి చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు తొందరగా తిరుగుతుంది ఎప్పుడైనా. చూడండి, ఇప్పుడు దీన్ని రిటర్న్ తిప్పేసి దానికి స్టిచ్చింగ్ చేసి జాయింట్ చేసుకోవడమేనండి. జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు పైపింగ్ అనేది మనకి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని జాయింట్ ఎలా చేస్తానో చూడండి. సగానికి మనం చిన్నగా ఇక్కడ కొంచెం టక్స్ అయితే పెట్టుకోండి, సగం దగ్గర పెట్టుకుంటే మనం జాయింట్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది. చిన్నగా అయితే టక్స్ పెట్టుకున్నాను. పెట్టుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఎలా జాయింట్ చేయాలో చూపిస్తే చూడండి. మెయిన్ క్లాత్ కూడా అక్కడ కరెక్ట్గా సగం దగ్గర కొంచెం చిన్న మార్క్ అయితే చేసుకోవాలి. టక్స్ అయితే ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకొని దానిపైన చూడండి ఎలా చేస్తానో ఇలా పెట్టి కరెక్ట్గా చేసుకోండి. ఒకటి మాత్రమే కింద వైపు వేసి ఒకటి స్టిచ్చింగ్ చేయండి, పైన వైపు వేసి ఒక స్టిచ్చింగ్ చేయండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఖర్చు అనేది బయటికి కనిపించకుండా వస్తుంది. చూడండి, ఇలా పెట్టి కింద వైపున పెట్టి ఒకటి మాత్రమే జాయిన్ చేయాలండి. ఇంకొకటి ఉంటుంది కదా, అది పైన తెచ్చి జాయిన్ చేయాలి. అలా చేయాలి మీకు చూపిస్తాను. మనం సగం నుంచి స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేయాలి. చేసేసాక పైన కూడా స్టిచ్చింగ్ చూపిస్తా ఎలా చేయాలో. ఇది కింద వైపుదండి. కింద వైపు ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, కొంచెం ఎక్కువ టైం పడుతుందండి మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి, ఇలా కింద క్లాత్ చిన్న స్టిచ్చింగ్ అయిపోయాక పైన క్లాత్ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. అప్పుడే మీకు ఖర్చుల దగ్గర ఓడకుండా నీట్గా ఉంటుంది. కరెక్ట్గా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి. కరెక్ట్గా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. కరెక్ట్గా నీట్గా రాదండి, అందుకోసం కరెక్ట్గా మనం పెట్టి నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాలర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైనదైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి, ఇంకా పీస్ ఉంటుంది కదా, దాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీన్ని అయితే చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని లోపల వైపుకి ఖర్చు ఉండేటట్లు చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి పైన. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అయితే డబుల్ స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసేస్తే మన ఖర్చు అనేది బయటికి కనిపించకుండా లోపలికి ఉండిపోతుంది.
చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం అయితే చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. మన కాలర్ నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ అయితే మీకు చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో, మధ్యలో పైపింగ్ వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇదిగోండి మొత్తం అయితే మనకి కాలర్ అయితే రెడీ అయిపోయిందండి. కాలర్ మొత్తం అయిపోయాక హ్యాండ్స్ అండి చూడండి. ఇక్కడ మాత్రము మనము జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కాలర్ దగ్గర మాత్రమే. ఉన్నదంతా తొందరగా అయిపోతుంది. కానీ ఇంకా హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి 2 ఇంచెస్ అయితే ఫస్ట్ మనకి హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో అంత పొడవుగా మనం ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. తీసుకొని దీన్ని అయితే 1 ఇంచెస్కి సగం వరకు మడత పెట్టుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని దాని కింద వైపు పైపింగ్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే పైన వేసుకోవాలండి. చూడండి ఇలా పైన స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం దీన్ని పైపింగ్ కింద వైపు పెట్టేసి హ్యాండ్స్ కింద వైపు పెట్టి మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పైన పెట్టి ఇంకో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. పైపింగ్ని ఆ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకున్నాక దీన్ని రివర్స్గా మెయిన్ క్లాత్ వైపుగా తిప్పుకుంటూ ఇంకో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి అప్పుడు మనకి ఇది పైపింగ్ అనేది మధ్యలో బయట మనం మార్కెట్లో కొంటాం కదా డ్రెస్ అలా ఉంటుంది. చూడండి బయట మార్కెట్లో కొంటాం కదా నైట్ డ్రెస్సు, దానికి కూడా ఇలానే వస్తుందండి, మధ్యలో పైపింగ్ వస్తుంది. అలా ఉంటుందండి సేమ్, చాలా బాగుంటుంది. చూడండి దీనిపైన ఇంకో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి. చూడండి ఇలా హ్యాండ్స్ మొత్తాన్ని జాయింట్ అయితే చేసుకొని డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఎప్పుడైనా మనకి బాగుంటుంది, ఓడకుండా కరెక్ట్గా ఉంటుందండి. 2 వైపులా ఇంకా జాయింట్ అయితే చేసుకుంటున్నాను హ్యాండ్స్. చూడండి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయి 2 సైడ్స్ కూడా. ఇప్పుడు మెయిన్ క్లాత్తో ఆది డ్రెస్ ఉంటుంది కదా, ఆది డ్రెస్తో మనము ఎంత లెంత్ కావాలో మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని హ్యాండ్స్ నుంచి అయితే కింద వైపుగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. 2-3 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. కింద వైపుకి వచ్చేటప్పుడు మనము చూడండి మార్కింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వచ్చేయాలండి మొత్తము. దీన్ని ఒక 2-3 టైమ్స్ స్టిచ్చింగ్ అయితే 2 వైపులా చేసుకోవాలి. ఖర్చు కోసం అంటూ చూడండి 2 జాయింట్ అయితే చేసేస్తున్నాను మెయిన్ క్లాత్లో. చేసుకున్నాక కింద వైపున కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకుంటే మనకి పైన పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ప్యాంట్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు చూపిస్తా. చూడండి కింద వైపు ఇలా 2 టైమ్స్ ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి ఇక్కడ 2 వైపులు ఫోల్డింగ్ పెట్టుకుంటూ. ఇంక ప్యాంట్ కోసమని నేను ఎలాస్టిక్ అయితే తీసుకున్నానండి. ఎలాస్టిక్ తీసుకుంటూ దీన్ని మనము మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ ఒక సైడ్న దానిపైన ఒకటి వేసుకొని కిస్తా దగ్గర జాయింట్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే కిస్తా జాయింట్ చేసిస్తే మనకు తొందరగా అయిపోతుందండి ప్యాంట్ స్టిచ్చింగ్. చూడండి కిస్తా వైపు 2 సైడ్లు కూడా జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే జాయింట్ చేసుకోండి. అలా అయితే మనకి స్టిచ్చింగ్ బాగుంటుంది. దీన్ని అయితే డబుల్ స్టిచ్చింగ్ చేసుకోండి. కిస్తా దగ్గర 2 ఇంచెస్ 1/2 ఇంచెస్తో స్టిచ్చింగ్ అయితే ఇలా చేసుకోండి. దానిపైన ఒక గట్టి కుట్టు వేసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుందండి, ఓడకుండా. ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకున్నాక మనము ఇంకా ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఎలాస్టిక్ ఉంటే పిల్లలకి తీసుకోవడానికి బాగుంటుంది. నైట్ డ్రెస్కి ఎలాస్టిక్ అయితే బాగుంటుందండి. మీ దగ్గర లేకపోతే నాడ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు పైన చిన్నగా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. 2 వైపులు కూడా నేనైతే జాయింట్ అయితే చేస్తానండి. చేసాక దీన్ని చిన్నగా అయితే పైన ఒక 1/2 ఇంచెస్తో ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎలాస్టిక్ ఎంత ఉందో చూసుకొని దాని అంతా వెడల్పుతో మనమైతే ఇంకో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 2 ఇంచెస్ ఉంచాం కదా. చూడండి ఎలాస్టిక్
లోపలికి వేసుకోవాలి కదా, దాని దగ్గర మనకు చిన్న 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచండి. గ్యాప్ ఉంచి అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి. మళ్ళీ ఎలాస్టిక్ మనము పిన్నుతో అయినా పెట్టేసి లోపలికి దూచేస్తాం కదా, దూచేసాక ఆ స్టిచ్చింగ్ అనేది కలుపుకోండి. చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకుంటూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ మాత్రం లాస్ట్లో ఉంచుకోవాలండి ఎలాస్టిక్ పెట్టడానికి. చూడండి నేనైతే ఒక 1/2 ఇంచ్ ఉంచాను, అందులో ఎలాస్టిక్ అయితే వేసుకోండి. ఇంకా పట్టీ అండి కాల్ దగ్గర మనము ఒక 1 ఇంచ్ ఉంచాం కదా, దాన్ని అయితే ఫోల్డింగ్ ఇలా చేసుకుంటూ డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ 2 వైపులా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకుని ఇంకా చూడండి కింద వైపుకు ఇలా తిప్పుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ వేసేయడమేనండి ఫ్యాంట్ స్టిచ్చింగు. చాలా సింపుల్ అండి ఫ్యాంట్ స్టిచ్చింగ్ అయితే. మనం దీనికైతే కొలతలు ఏం చూడక్కర్లేదు, కరెక్ట్గా 1/2 ఇంచ్ మార్క్తో డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే అయిపోయింది. చూడండి ఫ్యాంట్ రెడీ అయిపోయింది. ఎలాస్టిక్ పైన ఇంకో స్టిచ్చింగ్ వేసుకోండి. ఎలాస్టిక్ లోపలికి దూచేసి మనం ఆ ఎలాస్టిక్ జారకుండా ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. అప్పుడు మీకు గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి ఫ్యాంట్ రెడీ అయిపోయింది. ఫ్యాంట్ స్టిచ్చింగ్ చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది. చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.